UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 2024లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా మంచి రెస్పాన్స్ వచ్చాయి. పోటీ చేసిన 10 అసెంబ్లీ సీట్లలో 8 సీట్లు, 6 పార్లమెంట్ స్థానాలకు గాను 3 విజయం సాధించింది. మొత్తానికి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అటు నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. అటు పురంధేశ్వరికి కొన్ని కారణాల వల్ల కేంద్రంలో పదవి దక్కలేదు. అయితే తాజాగా త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించాలి. తాజాగా ఏపీ బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్న పురంధేశ్వరి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు పట్టం కడుతుంది బీజేపీ. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణతో పాటు పురంధేశ్వరిలకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నల్లారికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఆకర్షించాలనేదే బీజేపీ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి వైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు అప్పట్లో జగన్ ను ఎదుర్కొనే క్రమంలో ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ హైకమాండ్ పురంధేశ్వరి నేతృత్వంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల ముందు అధ్యక్షులను మారిస్తే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ఆమెను కొనసాగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఆయన పార్టీ దిశను మారుస్తారా? చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.